2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో విద్యారంగమై కీలకమన్నారు ప్రొఫెసర్లు. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ విద్యపై కీలక సదస్సు నిర్వహించారు. పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలో 65% మంది యువతే విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలిపారు. కార్పొరేట్ శక్తుల చేతిలో విద్య వ్యాపారమయం కాకూడదని పేర్కొన్నారు. ఇప్పటికీ 80% మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలపైనే ఆధారపడుతున్నారన్నారు. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలను ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని కోరారు. సృష్టికర్త అయిన మనిషి ఎప్పుడు టెక్నాలజీకి మాస్టర్ గానే ఉండాలని వెల్లడించారు. How to build skills, how to monetize skills. 65% మంది ప్రజలు చాలా యువకులు, 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులు ఒక 20 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా మార్పు చెందాలి అంటే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం చాలా చక్కగా వినియోగించుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉన్నది. ఇది ఒక రకమైనటువంటి అమృత గడియలు అని చెప్తాం కదా, అమృత గడియలు అని చెప్తాం కదా. ఆ ప్రక్రియలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా యూనివర్సిటీస్, కాలేజెస్ ఇవి సరైన మార్గంలో యువతని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరానికి, భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా అవసరం చాలా ఉన్నది. ఇంటర్నేషనల్ కంపెనీస్తో కలిసి కొలాబరేట్ అయ్యి వారి వస్తువులని ఇక్కడ అమ్మే క్రమంలో టెక్నాలజీని విరివిగా వాడుతూ ఉన్నారు. ఈ విరివిగా వాడుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే మన MBA విద్యార్థులు వెనకబడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, మెషిన్ లెర్నింగ్ అనేది MBA విద్యలో భాగమైపోయింది. కాబట్టి ఇప్పుడు డేటా సైన్స్ని, మెషిన్ లెర్నింగ్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఫిన్టెక్ విత్ బ్లాక్ చైన్ ఇవన్నిటినీ కూడా MBA సిలబస్లో భాగంగా చేసినట్లయితే ఇది చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రకంగా ఆలోచించి దీని గురించి ఒకరోజు ఒక జాతీయ సెమినార్ని ఏర్పాటు చేసిన నారాయణ కళాశాల యాజమాన్యాన్ని, ముఖ్యంగా ఇక్కడ డీన్ ధనంజయ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమము, ఈ సెమినార్ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.